ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసంత టైలర్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి చేతులకు, మనకు చేతులు ఉంటాయి కదా, ఏ చీర కొన్నా, ఏ పట్టు చీర అయినా, సన్న చీర అయినా, ఫ్యాన్సీ చీర అయినా, ఏ చీర కొన్నా ఇలాంటి డిజైన్ కుట్టుకోవచ్చు ఈజీగా. చీర క్లాత్, బ్లౌజ్ పీసు, బార్డరు మూడు కలిపి కుట్టుకోవచ్చు. చాలా బాగుంటుంది డిజైన్. ఎంత బాగుంటుందంటే సింపుల్గా కుట్టుకోవచ్చు, చాలా ఇబ్బంది ఏమీ లేదు. 7 ఇంచులు తీసుకోవాలి ఒరిజినల్ క్లాత్. బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, బ్లౌజ్ పీస్తోని చీరలు వెళ్ళిన బ్లౌజ్ అయినా సరే, బ్లౌజ్ పీస్ ఏదైనా సరే, పొడవు 9 ఇంచులు కరెక్ట్ ఎవరికైనా సరిపోతుంది. కింద బార్డర్ వస్తుంది కాబట్టి 9 ఇంచుల పొడవు, 8 ఇంచుల వెడల్పు తీసుకొని మనం ఇలా కొలత తీసుకోవాలి. మనకు బ్లౌజ్ ఉంటుంది కదా, బ్లౌజ్తోనైనా కొలత తీసుకోవచ్చు. నేను టేప్తోనే అయితే వెడల్పు 8, పొడవు 9 చూపించాను. మళ్ళీ బ్లౌజ్తో కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలనో చూపిస్తాను చూడండి. మనకు బ్లౌజు ఎవరికైతే కుడతామో అలా బ్లౌజ్ తీసుకోవాలి. అలా బ్లౌజ్ తీసుకొని 1 ఇంచ్ అంత తక్కువ తీసుకోవాలి. ఎందుకంటే కింద 2 ఇంచులు ఎక్కువ వస్తుంది. 2 ఇంచులు ఎక్కువ వస్తుంది కాబట్టి ఇంచ్ అంత తక్కువ తీసుకొని ఈడొక గుర్తు, ఈ సంక ఇది ఒక గుర్తు పెట్టి, ఇలా కూడా మనం స్ట్రేట్గా ఒక గుర్తు పెట్టుకోవాలి. రౌండ్ షేప్ చేసుకోవాలి. రౌండ్ షేప్ చేసి ఇది ఎట్లయితే గుర్తు పెట్టామో ఆ విధంగా కట్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మన ఛానల్ మొదటిసారి చూసిన వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఏ విషయం ఉన్నా, తెలియని విషయం ఉంటే కామెంట్ చేయండి, ఎంబడే రిప్లై ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి మధ్యలో కట్ చేయాలి. చేతి ఉంటుంది కదా, మధ్యలో కట్ చేయాలి విడివిడిగా. చూపించాను కదా. ఇప్పుడు వచ్చేసి ఇది చీర క్లాత్, ఇది తిరగమల్ల చీర క్లాత్, చీర బార్డరు, ఫ్యాన్సీ చీర క్లాత్, చీర బార్డర్ తీసుకున్నా నేను. మనకు చీరకు నిలువున ఒక 8 ఇంచులంత వెడల్పు క్లాత్ తీసుకొని కట్ చేసుకోవాలి. తీసుకొని మనం మొత్తం మీద 15 ఇంచులు, 20 ఇంచులు, ఎన్ని ఇంచులు పెట్టుకుంటే అంత కుచ్చులు వస్తాయి. అంత స్ట్రేట్గా, అంత ఒక్క లెవెల్గా ఉండే విధంగా తీసుకోవాలి. తీసుకొని ఈ ముక్కలు, ఇక్కడొక ముక్క విడివిడిగా కట్ చేసాము కదా బ్లౌజ్ పీసు, ఇక్కడొక ముక్క పెట్టి మనము ఈ విధంగా అటాచ్ చేసుకోవాలి. తిరగమల్ల మంచి మళ్ళీ చూసుకొని ఈ విధంగా నీట్గా కట్ చేసుకొని, ఇప్పుడు నేను చూపించే విధంగా నీట్గా ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూడండి, లైక్ చేయండి. మీరు చాలా వరకు చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. మీరు లైక్ చేయడం వలన మీలాంటి 10 మంది చాలామంది నేర్చుకుంటే బాగుంటుంది కదా. మిషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బ్లౌజు మీరే కుట్టుకుంటారని చూపిస్తున్నాను. ఇక ఇలా పైనుంచి మంచిమల్ల నుంచి కూడా ఇంకో కుట్టేసుకోవాలి అనగడానికి. ఇప్పుడు అవతల పీసెస్ ఎట్లయితే అతికిచ్చామో తిరగమల్ల మంచిమల్ల 2 చూసుకొని ఇక్కడ పీసు కూడా సేమ్ అతికించుకోవాలి. సింపుల్గా, చాలా ఈజీగా, సింపుల్గా ఎలా కుచ్చులు పెడతారో ఎలా ఒక దగ్గరికి వస్తాయని చాలామంది అనుకుంటుంటారు. ఏం ఇబ్బంది లేదు, సింపుల్గా కుట్టుకోవచ్చు. నేను కూడా అలానే అనుకున్నాను, మీకు చూపించవచ్చని. ఇగో ఇంత క్లాత్ మధ్యలో మాత్రం 20 ఇంచుల క్లాత్ తీసుకున్నా నేను. ఇప్పుడు 8 ఇంచుల పొడవు, 9 ఇంచుల పొడవు తీసుకొని 20 ఇంచులు అయితే తీసుకున్నా. 8 తీసుకున్నా సరిపోతుంది. ఈ సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ నొక్కి ఆల్లో పెట్టుకోండి. నేను పెట్టే వీడియో మీకు మీ దాకా వస్తుంది. మీరు కూడా చూసి నేర్చుకుంటారు. పెట్టంగానే వీడియో వస్తే ఈ మధ్యలో గుర్తు పెట్టాలి. మధ్యలకు గుర్తు పెట్టి విడిగా ఇట్లా తీయాలి. తీసి ఈ పైనుంచి ఫస్ట్ కింది నుంచి కుచ్చులు పెట్టాలి. కింద నుంచి అంటే ఈ మధ్యలో నుంచి ఇక్కడ పెట్టుకురావాలి. మధ్యలో నుంచి ఒకదానిపైన ఒకటి నీట్గా ఈ విధంగా అక్కడ నుంచి ఇక్కడ పెట్టుకొచ్చాను. ఇప్పుడు నీట్గా అన్ని ఒక్క లెవెల్గా పెట్టి ఇలా కుట్టు పెట్టుకోవాలి. చూడండి నేను ఎలా పెడుతున్నాను, చాలా సింపుల్గా, తొందరగా, మంచిగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ క్లాత్ కూడా ఇలా నేను ఎట్లా పెడుతున్నాను చూడండి. కుచ్చులు కరెక్ట్ రావాలి. ఇంచు గుర్తులు పెట్టాను కదా, ఈ ఇంచు ఎలా అయితే మనం గుర్తులు పెట్టామో అది మొత్తం ఒక దగ్గరికి ఈ విధంగా తేవాలి. ఈ విధంగా తెచ్చి కుట్టు కనిపించకుండా కూడా ఇట్లా కుచ్చులు పెట్టి ఇక్కడ కుట్టేయాలి. చాలా సింపుల్. ఎంత రాని వాళ్ళకైనా మీరు కుట్టుకోవచ్చు. చీర క్లాత్ మాత్రం మధ్యలో కుట్టాలి. బ్లౌజ్ పీస్ ఏమో ఇక్కడ సైడ్ కుట్టాలి. ఇప్పుడు ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయినాక పైన ఇంకొక దగ్గరికి రావద్దు కదా, కుచ్చుపై స్టెప్ బై స్టెప్ నీట్గా ఒక్కొక్క కుచ్చు మడత పెట్టుకుంటూ ఇలా కుట్టాలి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, పక్కన బెల్ నొక్కండి, ఆల్లో పెట్టుకోండి. నేను చూపించే వీడియో మీకు తొందరగా అందుతుంది, మీ దాకా వస్తుంది. మీరు కూడా నేర్చుకుంటారు. మీ బ్లౌజు మీరే. ఇప్పుడు ఇది ట్రెండింగ్లో ఉంది చూడండి. ఇది రోజు ఫ్లవర్ అని ఇప్పుడు ఒక చేతులు కొత్తగా, అవి కూడా కొత్తగా వస్తున్నాయి. అది కూడా మీకు తీసి చూపిస్తాను.
ఇప్పుడు రోజు ఫ్లవర్ అంటే గులాబీ పువ్వుది డిజైన్ చేతులు తెలుగులో అది కూడా చూపిస్తాను. ఇప్పుడు ఇది వచ్చేసి ఇగో ఈ విధంగా ఇది కృష్ణ ముకుంద మోడల్ డిజైనే కానీ కుచ్చులు ఇది తొందరగా అవుతుంది. ఇంకా దానికి కొంచెం ఇబ్బంది కంటే ఇది ఇంకా ఈజీగా ఉంది. మీరు చూసి నేర్చుకోవాలని నేను చూపించాను. దానికంటే బాగుంది ఇది. కుచ్చులు ఉన్నాయి. దానిలాగా ఇట్లా వి షేప్లో వస్తుంది, కుచ్చులు వస్తాయి. లైనింగ్ ఇది పెట్టి కట్ చేస్తున్నది చూడండి. చేతు ఎలా ఉంటే అలా సింపుల్గా మనకు ఎక్కువ తక్కువలు ఉన్నా కానీ కట్ చేసుకోవచ్చు. రెండు వైపులా మడత పెట్టి కూడా చూస్తున్నాను. ఈ విధంగా చేతి కట్ చేసుకోవాలి. 2 చేతులు సేమ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఒక చేతి కట్ చేసి మీకు చూపిస్తున్నాను. 2 అంటే వీడియో లేట్ అవుతుంది కదా, టైం పడుతుంది. అందుకని ఒకటే తీసి చూపించాను. ఇప్పుడు సేమ్ వచ్చిందా రాలేదా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ ఏదైనా ఉంటే కట్ చేసుకోవాలి. నీట్గా మనకి ఎంత నీట్గా కట్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఈ ఎక్కువ ఉన్నది ఏది ఉన్నదో మనకు ఒరిజినల్ క్లాత్ ఎక్కువ అనిపిస్తుంది, కింద స్ట్రేట్గా లేదు. ఇది స్ట్రేట్గా కట్ చేసుకోవాలి. స్ట్రేట్గా కట్ చేస్తేనే మనకు చేతు లుక్ అనేది బాగుంటుంది, మనకు చేతి దగ్గర నీట్గా ఉంటుంది. నేను ఎలా కట్ చేశాను చూడండి. ఎక్కడ ఎక్కువ ఉన్న క్లాత్ ఉన్నా కానీ ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేప్ కరెక్ట్ వచ్చేటట్టు కూడా ఇప్పుడు కరెక్ట్ కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చేతి రౌండ్ వచ్చేసి నీట్గా కుట్టు పెట్టుకోవాలి. చేతి రౌండు ఎంత నీట్గా ఒక 1/2 ఇంచు లోపల కుట్టు పెట్టుకోవాలి. చూడండి, మీకు ఈ వీడియో అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసి మీ బ్లౌజు కుట్టుకొని నాకు కామెంట్ చేయండి. నేను ఏమన్నా మిస్టేక్ చేసి ఉంటే కూడా నాకు కామెంట్లో తెలియచేయండి. నేనైతే తెలుసుకొని ఇంకో వీడియోలో ఆ మిస్టేక్ జరగకుండా చూసుకోవడానికి ఉంటుంది, మీకు కూడా చూపెట్టడానికి ఉంటుంది. ఇది కూడా స్ట్రేట్గా కట్ చేసి ఇక్కడ కూడా నీట్గా. ఇప్పుడు వచ్చేసి బార్డరు వెడల్పు ఉంది. వెడల్పు కూడా పెడతారు కొంతమంది. నేను ఒక 2.5 ఇంచులే పెడదాం అనుకుంటున్నా. 5 ఇంచుల వెడల్పు తీసుకుంటే మనం కుట్టినాక 2.5 ఇంచులు అవుతుంది. 2 మడతల పెట్టి 2.5 ఇంచులు అవుతుంది. నేను పెద్దగా బార్డర్ పెట్టొద్దు అనుకున్నా, చాలా వరకు పెద్దగా పెట్టాము. మన దాంట్లో కృష్ణ ముకుంద బ్లౌజ్ కూడా చాలా 3-4 లక్షల వరకు చూశారు. ఇలాంటి బాహుబలి డ్యాన్స్ కూడా పెట్టాను. ఇది ఇప్పుడు కొత్తగా పెడుతున్నాను, మీకు చూపిస్తున్నాను కొత్తగా. మీరు కూడా చూసి ఎవరిది మీకు నచ్చితే ఎవరి చూపెట్టడం కానీ కుట్టడం కానీ మాటలు కానీ చెప్పడం కానీ ఎవరిది నచ్చితే అలా చూస్తారు కదా. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు యూట్యూబ్లో. కానీ నేను చూపించే విధానం మీకు ఏం నచ్చింది అనేది కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ నొక్కండి. ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టి మంచి మళ్ళీ పైన కుట్టేసుకోవాలి. ఇది అటాచ్ చేశాను కదా, 2 మడతలు పెట్టి మళ్ళీ పైనుంచి కుట్టేస్తున్నాను చూడండి. అనగడానికి 2 మడతలు పెడితే మనకు బార్డర్ కరెక్ట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఏమీ లేదు. ఇలా రెడీ అవుతుంది. ఇలా రెడీ అయిన దానికి ఈడ కింద మనకు చిన్నగా ఏదన్నా డిజైన్ పెట్టుకోవచ్చు, పూస లాంటిది. ఇప్పుడు మనకి ఇంకా డోరీస్కు కుడతాం కదా, ఎక్కువ ఉండగల్ల పెట్టి ఫ్రిన్స్ కట్ పెట్టి కుడతాం కదా, అలాంటిది ఈడ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇలా రెడీ అయింది చూడండి. ఈడ మనము కింద ఏదన్నా ఒకటి